నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ క్రమశిక్షణ బలోపేతం కోసం వాహన తనిఖీలు విస్తృతంగా సిఐ సత్యనారాయణ సూచనలతో ప్రజలకు అవగాహన. భూమి వివాదం కారణంగా చెట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కలెక్టరేట్ గేట్లపై ఆత్మహత్య ప్రయత్నం, పోలీసులు తప్పించారు. మాజీ సర్పంచ్ చాడు చక్రవర్తి నూతన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో అభ్యర్థిగా ముందుకు. సీసీ రోడ్లు, స్కూల్ భవనాలు అభివృద్ధి. అమీర్పేటలోని ఇంటిలో వాషింగ్ మిషన్ భారీగా పేలుడు, కుటుంబ సభ్యులు భయాందోళన, పెద్ద ప్రమాదం తప్పింది. మరియు గుమ్మడిదల మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధం. ఐబొమ్మ రవి మాస్క్, ఐపీఎల్ మరియు బెట్టింగ్ యాప్ లావాదేవీల కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకుని విచారణ. అయ్యప్ప మాల వివాదం, డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల అరెస్ట్, పోలీసుల తోపులాటలో కొంతమందికి స్వల్ప గాయాలు. మంతన్ గౌడ్ గ్రామంలో ఎస్టీ రిజర్వ్ సర్పంచ్ పదవికి ఒక్క కుటుంబం ఆధిపత్యం, వార్డు మెంబర్లుగా భార్యాభర్తలు పోటీ. నిజాం సాగర్ ప్రాజెక్టు విందు కవర్, మట్టిపూడిక, బ్యాక్ వాటర్ సమస్యలపై కల్వకుంట్ల కవిత సమీక్ష, రైతుల పక్షపాతి పరిహారం డిమాండ్. గోవా నుండి డ్రగ్స్ సరఫరా చేస్తూ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న నిందితుడు శ్రీకిరెడ్డి పృథ్వీ పోలీసు అదుపులో, మాదక ద్రవ్యాలు స్వాధీనం. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణ, నామినేషన్ కేంద్రాల భద్రతకు కఠిన చర్యలు ఏర్పాటు. రాచకొండ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి పరిధిలో ట్రాఫిక్ క్రమశిక్షణను బలోపేతం చేయడానికి ప్రతిరోజు విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేయబడుతున్నాయి. మల్కాజిగిరి అనోటెక్స్ చౌరస్తాలో మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించబడ్డాయి. ప్రతి వాహనదారుడు ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పక్కాగా పెట్టుకోవాలని, నెంబర్ ప్లేట్లు చట్టపరమైన మార్పులు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని సిఐ సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజల భద్రత కోసం తీసుకునే చర్యల్లో అందరూ సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా పోలీస్ అధికారులు తెలిపారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో ఈ తనిఖీలు స్థానిక ప్రజల్లో క్రమశిక్షణపై అవగాహన పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బషీరాబాద్ మండలం చిట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ భూమి సమస్యల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో పడ్డారు. 24 గుంటల భూమి కోసం 2 సంవత్సరాల నుంచి కాలయాపన జరుగుతుంది. ఫారెస్ట్ అధికారులు భూమిని తమ ఆధీనంలో ఉంచడం వల్ల కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం రాలేదు. దీంతో ఈ రోజు శ్రీనివాస్ కలెక్టరేట్ ప్రధాన గేట్ పై తాడు ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ సంఘటనకు వెంటనే పోలీసులు మద్దతు అందడంతో శ్రీనివాస్ కిందకు దింపారు. ఇప్పటికే ఆయనకు 24 గుంటల భూమి పాస్బుక్ ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని భద్రతా చర్యలు మరియు పరిస్థితి యథావిధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. అందరు రైతులు ఉంటే ఇట్లా ఎందుకుంటారు సార్? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ రైతులకి ఇట్లా ఎందుకుంటది? వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా. అరే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ బాధలను సాల్వ్ చేయడం వాళ్ళకు ఉన్నదా? రైతులు వారు హింస పెట్టి హింసకారులు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్లు కాదు. అదే రైతుకి ఏడ అడుగడుగున పోయినా కష్టాలన్న, అడుగడుగున పోయినా కష్టాలే. ఈ అమ్మ ఒక కలెక్టరేట్ నాకు న్యాయం జరిగినప్పుడు ఏం సార్ చూడాలి, ఏం సార్ చూడాలి? ఎట్లా సార్? నేను ఏ ఒపీనియన్ పెట్టుకున్నాను మీరే చెప్పండి. ఎన్ని రోజులు తిరగాలి?
జాన్సన్ పరిస్థితి ఉంది అదే అప్పుడు దిగుమంటే దిగులేదు అతను ఏమైనా చేసే పరిస్థితి మాజీ సర్పంచ్ చాడ్ చక్రవర్తి నూతన గ్రామ పంచాయతీ ఎన్నికలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం ప్రకటించారు. సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాల భవనాలు, ట్రాన్స్ఫార్మర్లు, స్ట్రీట్ లైట్లు, తాగునీటి సమస్య, గ్రామ పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందేలా కృషి చేసినట్టు చక్రవర్తి తెలిపారు. రెఫరెండా నిర్వహించిన ప్రజలు 90% మద్దతు పొందడం సంతృప్తికరమని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రజల అవసరాలను అనుసరించి పనిచేస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి ఈ ప్రక్రియ చేపట్టారని వివరించారు. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధమని తెలిపారు. చక్రవర్తి ప్రతి సమస్య పరిష్కారం కోసం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడని, గ్రామ అభివృద్ధి కోసం శక్తివంతమైన కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అమీర్పేటలో ఒక ఇంట్లో వాషింగ్ మిషన్ సడన్ గా పేలింది. ఘన శబ్దంతో పేలుడు చోటు చేసుకుని ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రమాదం తప్పింది. పేలుడు సమయంలో ఫ్యామిలీ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వాషింగ్ మిషన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా పెద్ద శబ్దంతో పేలడంతో ఇంట్లో భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రాంతంలోని అధికారులు ఘటనను పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. సరే ప్లగ్ తీసేయాల్సిందే. సీలింగ్ పైకి ఎగిరి పడింది లోపల నుంచా, దీంట్లో నుంచి ఎగిరి అసలు సీలింగ్ అన్నా పడిపోయిండాల్సింది. తుంపు ఒకటి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూడా పడింది. అరెస్ట్ అయింది. మంటలు లేవు. అందులో నుంచి ఇది ఊడొచ్చి ఇక్కడ పడింది. ఇక్కడ ఎవరు నిలబడిందో నెత్తిన పడింది. పిల్లలు అయితే ఇంత బరువు ఉంది. మెషిన్ లోపల అదొకటో రెండో ఫోటో తీసుకో. దూరం నుంచి లాంగ్ షాట్, మిడ్ షాట్. లేదు కొంచెం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు అసెంబ్లీ పరిధిలో మొదటి విడత గ్రామ పంచాయతీల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. 11 గ్రామ పంచాయతీల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థులను అనుమతించాలని, ఒక్క అభ్యర్థి వెంబడి 3 వ్యక్తులను మాత్రమే తీసుకురావాలని అధికారులకు సూచించారు. నామినేషన్లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమర్పించాలని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ అధికారులు క్రమశిక్షణను పాటించాలని కఠిన సూచనలు ఇచ్చారు. ఈ నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరగనున్నారు.
గుర్తుంటది కదా చేయలేదు సీన్ కూడా ఇన్నే ఉన్నాడు ఇద్దరం ఉన్నాడు నమస్తే 8 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎలక్షన్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో ఈరోజు విడుదల నోటీస్ ఫామ్ 1 ఆర్ఓస్ ద్వారా విడుదల ఇష్యూ చేయనైనది. 8 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ వార్డు మెంబర్స్ ఎలక్షన్స్ కొరకు మొత్తం వార్డ్స్ 66 ఉన్నాయి, 8 జీపీలు ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి 2 క్లస్టర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. నల్లవల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం, అంబాపూరు అనేది క్లస్టర్ 1 కింద, క్లస్టర్ 2 కింద కానుకుంట, రామరెడ్డి బావి, వీరారెడ్డిపల్లి, అనంతారం జీపీలను క్లస్టర్ 2 కింద చేయడం జరిగింది. క్లస్టర్ 1కి ఆర్ఓ, ఏఆర్ఓ, క్లస్టర్ 2 కూడా ఆర్ఓ, ఏఆర్ఓలు సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ ఏర్పాట్లకు సంబంధించి అన్ని కూడా గుమ్మడిదల మండలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ పత్రాల కొరకు ఏదన్నా సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది, హెల్ప్ డెస్క్ అనేది. అట్లాగే 100 మీటర్స్ రేడియేషన్లో ఎస్హెచ్ఓ వాళ్ళ ఆధ్వర్యంలో మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నామినేషన్కి సంబంధించిన పనులైతే మొత్తం పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ 8 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయడం ఏమనగా మీ రిజర్వేషన్కి సంబంధించి మీ గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు మీద కూడా ఉంచడం జరిగింది ఫామ్ 1 అనేది. అక్కడ చూసుకొని ఇక్కడ ఏదైనా సహాయ కేంద్రంలో కూడా మీరు సంప్రదించి మీ సందేహాలు ఏమన్నా ఉంటే నివృత్తి చేసుకోవాలని కోరనైనది. హైదరాబాద్ ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులచే మరో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇప్పటికే 5 రోజుల కస్టడీ తర్వాత రవి విచారణకు సహకరించకపోవడంతో ఈ చర్య. రవిపై మాస్క్ ఐపీఎల్ బెట్టింగ్ యాప్ లావాదేవీలపై విచారణ జరుగుతోంది. డొమైన్స్ ఇన్వాయిస్ ఆధారంగా ఐబొమ్మకు సంబంధించిన ఆధారాలను సేకరించడానికి రవి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. సైబర్ క్రైమ్ అధికారులు రవి కస్టడీ తర్వాత పూర్తి విచారణ జరపనున్నారు. లావాదేవీల ఆధారంగా మోసపూరిత వ్యవహారాలపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అన్న కాదన్న చెద్దరు తీయరా అన్న ఫోన్ ఇక్కడనే ఉంటామన్నారు. ఇక్కడనే ఉంటా అటు వెళ్ళిపోతారు కదా, మీరు అడ్డమైపోయారు. ఇక హైదరాబాద్ డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప మాల పోలీస్ యూనిఫామ్ వివాదం ఉధృతమైంది. కొంతమంది భక్తులు స్వల్ప గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ లేఖ అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధం. యూనిఫామ్ లో వెసులుబాటు ఇవ్వలేమని స్పష్టం. సమాజం, భక్తులు మరియు రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై ప్రశ్నలు, చర్చలు జరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ అయ్యప్ప భక్తులు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ మెమోను ఉపసంహరించమని నిరసన వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలాధారణకు మరియు సెలవుల కోసం వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా, రాజకీయ నాయకులు ఈ చర్యపై తక్షణమైన చర్య మొదలుపెట్టారు. భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతంతా నీ కోసం పరవశించిపోయింది. చామంతులు, గులాబీలు కాచి విరగబూసాయి. నీ మెడలో చేరాలని, నీ సేవలు పొందాలని. అయ్యప్పకే మనం మెడల్లో మాలేసుకోవడం,
ఈ సిల్క్ శాల్వాలు కప్పుకోవడం తగ్గించుకున్నంత వరకు, మానేసేటంత వరకు ఇలాగే ఉంటాం. 100 పూలమాలలతోటి క్వింటాల్ బియ్యం వస్తుంది. 500 మంది భోజనం చేయొచ్చు. ఆయన ఉండాలి, డీసీపీ రావాలి, పైన అధికారులు ఉండాలి. మేము ఎవరు ఇచ్చారు? నువ్వు ఇయ్యలే కదా, మేము మీరు ఇచ్చినా ఎవరు ఇయ్యలే కదా, మేము ఎవరు ఇచ్చారు? ఎవరు అబద్ధమైన చెప్పాలి? మా అయ్యప్ప మీరు 5 ఏది తీసుకోబోయారు పైకి? మీరు పైకి తీసుకోబోయారు, పైకి తీసుకోబోయారు. అక్కడ ఎవరు లేకపోతే మేము ఎవరికి ఇవ్వాలి? ఎవరైనా మేము ఎవరికి ఇవ్వాలి? మీరు టేబుల్కి వెళ్దా? రెస్పెక్ట్ ఉండాలి మాకు కూడా. ఎడ్యుకేషన్ అయితే ఒక కన్సల్ట్ ఆఫీసర్ అయితే ఉండాలి కదా. రెస్పెక్ట్ లేదా? మేము శాంతియుతంగా ఇచ్చి వెళ్ళిపోతాం. మేము 5 మంది చెప్పినాం కదా, 5 మంది వస్తే అంత అలా పెడితే 5 మంది ఎవరికి వస్తే డీజీపీ నాకు నువ్వేం చేస్తావు? అలా లేకపోతే దున్నపోతులు బర్రెక్ చేసి బోర్డేసి ఇస్తాను. ఇస్తేనే బెస్ట్. బోర్డేసి లేరు కాబట్టి దాన్ని బోర్డేసి ఇచ్చేస్తే అయిపోతుంది. అవును వస్తారు మీటింగ్ వెళ్ళొచ్చు. పదవి ఎప్పుడు పదివేలు ఉంటుంది, రేపు రాత్రి పోతుంది. పదవితో అస్సలు పెట్టుకోవద్దు. పదవి ఏం పదవి అది? నీ పదవి వచ్చింది నేను సీఎం దగ్గర అయితే కాదు. అయ్యప్పలు హిందూ సమాజం ఒక్క తీరు ఉండాలి. ఎందుకంటే మనం పోకుంటే కెల్లల ఆకులు అమ్ముకొని గెలివి బతకరు, దేని పనికిరారు. 83లో నేను బస్ తీసుకొని పోతే నా బస్కు నిలబెట్టి హోటల్ నుంచి తినిపించి నాకు 500 ఇచ్చారు 83లో. ఎప్పుడైతే అయ్యప్ప స్టార్ట్ అయిందో ఏమైనా అయ్యప్పలను హింసించాలంటే కాదది. ఇలా దేని గురించి ఏం మాట చెప్పండి? మేము ఇలా బతకొద్దా? మేము బయట దేశంలోమా? ఎందుకు? అదే ఒక పిలుపునిచ్చినటువంటి అందరూ కూడా స్పందించడం అందరి కూడా స్వాగతం. ఈ రోజు ఏదైతే చేస్తున్నటువంటి పని మనం అంత బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ డీసీపీ గారు ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఇవాళ యావత్తు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఉన్న వాళ్ళు ఒక వ్యక్తిని మెమో ఇచ్చినంత కాదు, కొన్ని వేల మంది మాలలు వేసుకుంటున్నారు, కొన్ని లక్షల మంది మాలలు వేసుకుంటున్నారు. ఇలా ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరూ కూడా లీవులు పెడితే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎలా నడుస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అందరికీ ఒక సమాధానంగా మేము ఒకటే చెప్తున్నాం, శాంతియుతమైనటువంటి అయ్యప్ప స్వాములని దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేయకుండా మీరంతా కూడా ఇలా చేస్తే బాగుండదని మేము చెప్తున్నాం. అయ్యప్ప స్వాములు మీరు శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మన పెద్దలు మెమోరాండం తీసుకురానికి పోతున్నారు. మన యొక్క ప్రోగ్రాంలు చాలా మంది ఇవాళ పాల్గొని ఇవాళ యావత్ రాష్ట్రం కూడా మనము
పిలుపునిచ్చాము. ఇలా ఇదే విధంగా ప్రతి డీసీపీ దగ్గర మనం మెమోరాండం ఇస్తున్నాము. అదే విధంగా ప్రతి దగ్గర కూడా మన యొక్క అయ్యప్ప మాలలు వేసుకున్నటువంటి స్వాములు ఇవాళ నిరసన చెప్పడమే కాకుండా దీనికి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని సానుకూలమైనటువంటి రిలీజియన్ విషయంలో అందరికి ఎవరికి అభిమానం ఉందో వాళ్ళందరూ కూడా అందరికి కూడా ఎవరి మత ఇచ్చే ప్రకారం వాళ్ళందరూ ఉండాలనే విధంగా మీరు ఎలాంటి జీవోలు తీపెట్టదని మేము చెప్తున్నాం. దీపావళి వస్తే పండుగ అయిపోయింది. ఏ విధంగా ఈ విధంగా చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. అందుకోసమే దయచేసి మీరందరూ కూడా ఒక పద్ధతిగా నిర్ణయించి జై శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు భాగ్యనగర్ లో జరిగినటువంటి ఒక సంఘటనకు నిరసనగా అయ్యప్ప స్వామి భక్తులు ఏ డీసీపీ గారైతే ఈ యొక్క అయ్యప్ప మాల ధారణ వేసినటువంటి పోలీసు అధికారిపై మెమో జారీ చేసిన సందర్భంలో పడ్డ నిరసన తెలపడము, అదే రకంగా డీసీపీ గారిని కలిసి ఈ విషయంలో మరి ఇమీడియట్ గా ఈ యొక్క మెమోను ఉపసంహరించుకొని ఎక్కడ కూడా హిందువుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా హిందువుల యొక్క ఆచార వ్యవహారంలో పోలీసు యొక్క జోక్యాన్ని ఖండిస్తూ అదే రకంగా అయ్యప్ప స్వామి యొక్క రాష్ట్ర అయ్యప్ప సేవా సమితి అదే రకంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బాలకృష్ణ గురుస్వామి గారు జేఏసీ యొక్క ఈ యొక్క సంస్థకు నేతృత్వం వహిస్తున్నది. మేము ఒకటే ప్రశ్నించగలుగుతున్నాం. యథా రాజా తథా ప్రజ అనేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారుల తీరు గాని మనందరం కూడా ప్రతిరోజు హిందువుల వ్యతిరేక వల్ల వారు ఒక అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న కృష్ణకాంత్ స్వామికి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా మేము చూస్తామని చెప్పి వారు కూడా అదేవిధంగా ఏసీపీ గారు సుబ్బరామరెడ్డి గారు ఏసీపీ వెంకటరెడ్డి గారు కూడా మాకు అయ్యప్పలకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అయ్యప్ప మాల వేసుకొని పోలీస్ వారిని దీక్ష చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ ఆ మెమో చూసిన తర్వాత మాత్రం అందులో ఉన్న వర్డ్స్ ప్రతి అయ్యప్పకు ఇబ్బంది కలిగించే విధంగా సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియాలో రావడంతో యావత్ రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు స్పందించారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక కానిస్టేబుల్ కూడా ఈ ఇబ్బంది జరగదన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే అన్ని మతాల వారిని గౌరవిస్తూ ఆ వ్యవస్థలో అందరికీ సరైన న్యాయం చేయాలి స్వామి. అనాది కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ డీజీపీ ర్యాంక్ వరకు కూడా అయ్యప్ప మాలలు వేసుకున్నారు స్వామి. ఈరోజు చాలా బాధాకరం. కృష్ణకాంత్ గారికి ఇచ్చిన మెమో చూసి చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు స్పందించడం జరిగింది స్వామి. ఈ రోజు మీరు ఇచ్చిన మెమోలో ఒక విషయం మాత్రం ప్రత్యేకంగా మీరు మెన్షన్ చేయడం జరిగింది. మీరు డ్యూటీలు చేసేవారు ఎటువంటి పరిస్థితుల్లో గడ్డాలు కానీ మీసాలు కానీ లేకుండా చెప్పులు లేకుండా మీరు డ్యూటీ చేయరాదని చెప్పి మీరు ఆ మెమోలో ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అని చెప్పి సివిల్ కోడ్ అని రాసి పక్కన బ్లాక్ డ్రెస్ అని రాసిరు. అంటే దీనిపై ప్రత్యేకంగా అయ్యప్పలను మీరు టార్గెట్ చేసి ఇస్తున్నట్టుగా మాకు ఆ లెటర్ లో అనిపించింది. కాబట్టి ఈ రోజు ప్రతి పోలీస్ అధికారి కూడా వారి మతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగంలో ఏదైతే హక్కు ఉందో మతపరమైన స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు ఆధ్యాత్మికంగా మాలలు గాని ధరించే అవకాశం ఉంది. మీరు పోలీస్ రూల్స్ బుక్ అంటున్నారు. ఈ పోలీస్ రూల్స్ బుక్ ప్రకారం మీరు డ్రెస్ వేసుకోవద్దని చెప్తున్నారు. అదే విధంగా మీరు చెప్పిన విషయం ఏంటంటే లీవ్ పెట్టి పోలీస్ వాళ్ళు వెళ్ళమంటే ఒక సాధారణ కానిస్టేబుల్ భార్య పిల్లల్ని పోషించుకోవాలి. అలాంటి వాళ్ళు 41 రోజు లీవ్ పెట్టినట్టయితే వారికి లాస్ ఆఫ్ పే వచ్చి వాళ్ళ కుటుంబం ఏ విధంగా గడుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ భారతదేశంలో పుట్టి ఈ హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అయ్యప్ప మాల వేసుకునే హక్కు ఉన్నది. ఈ రోజు అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. ఈ రోజు అయ్యప్ప అని మాల వేసుకున్న పోలీస్ అధికారి ఎవరు డుమ్మాలు కొట్టరు, ఎస్కేప్ గారు వాళ్ళ డ్యూటీ నుంచి. ప్రతి పోలీస్ అధికారి మాల వేసుకొని నియమబద్ధంగా నీతిబద్ధంగా వారి డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తారు. కాబట్టి మీకు అయ్యే ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ డ్రెస్ కోడ్ అంటే పోలీస్ వాళ్ళు డ్రెస్లు వేసుకుంటున్నారు, మీద మాత్రం నల్ల కండువా వేసుకొని వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు స్వామి. దయచేసి నేను డీజీపీ గారిని అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు హోంశాఖ మీ చేతుల్లో ఉంది. ఇలాంటి సంఘటనలు దాదాపు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ రోజు జరగడం జరిగింది. మీరు హోంశాఖకు మీరు ఒక ఆదేశాలు ఇవ్వండి. అయ్యప్ప స్వాములు అంటే నియమ నిష్ఠలతో క్రమశిక్షణతో మాల వేసుకుంటారు. పోలీస్ అధికారులైనా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఏ అధికారైనా డాక్టర్లైనా లాయర్లైనా ప్రత్యేకంగా స్కూల్ పిల్లలు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఆధ్యాత్మికత నేర్పాలని చెప్పి ఆ చిన్న పిల్లలకు మాలలు వేపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే
సమాజంలో ఒక మంచి పౌరులను తయారు చేస్తుంది ఈ అయ్యప్ప తత్వం. అలాంటి తత్వంలో ఉన్న పిల్లలను అన్ని స్కూళ్లలో వాళ్ళు కూడా ఆదరించాలి. అయ్యప్ప మాలకు రిస్ట్రిక్షన్ పెట్టొద్దని తెలంగాణ అయ్యప్ప జేఎస్ నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. వికారాబాద్ బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో ఈసారి సర్పంచ్ ఈస్ట్ రిజర్వ్ భీమప్ప వెంకటమ్మ కుటుంబమే సర్పంచ్ నిర్ణయానికి ఒకే కుటుంబం 2 వార్డు మెంబర్స్ గా పోటీ చేస్తున్నారు. వారి పెద్ద కుమారుడు ఎల్లప్ప, భార్య స్వప్న రెండోసారి వార్డు మెంబర్స్ గా ఎలాంటి ప్రత్యర్థులు లేకుండా గెలుపు ఖాయం. ఓటర్లు నామినేషన్ వేశామా, గెలిచామా, పీఠం ఎక్కామా అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖర్చు కూడా 0. ఊరిలో అసలైన ఎలక్షన్ స్పెషల్ ఎంటర్టైన్మెంట్ ఇదే. మేము ఊరంతా మాట్లాడుకున్నాలే, అందరము ఇసుకాలను ఊరు అంతా మాట్లాడుకున్నాలే. వాళ్ళంతా ఏమంటే అదే కారా, మాకు అందరం ఒక్కటే ఉంటే మంచిగా మేము కూడా వాళ్ళని మించి మేము పోము, మమ్మల్ని మించి వాళ్ళు పోరు, మంచిగా ఉండాలి, అంతా కలిసిమెలిసి ఉంటాము చేసుకున్నాలని. మాది ఒక్కటే ఉండదు ఎస్టీళ్ళు. మా కొడుకులే, మా భార్య పిల్లల ఇటంతా ఈయనే పెళ్లి అయిపోయింది. మా కోడళ్ళ కొడుకులంతా ఉండరు, అంతా మంచిగా ఉండము. మేము ఒకనాడు కొట్లాలే చేయడం వల్లే అంతా ఇప్పుడు మంచిగా ఉండము. ఇప్పుడు ఇన్ని దినాలు ఎట్లుండమో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి. సర్పంచ్ అయినా మళ్ళీ ఏం మాకు జరగొద్దు, మంచిగా ఉండాలి. నీవు సర్పంచ్ అయినావు అట్లా అయినావు అని మాకేమో అనొద్దు. అందరం మంచిగా ఉండాలి. గ్రామంలో అందరం ఊరు కేసికాలను ఇటంతా మంచిగా ఉండాలి, అంతా మంచిగా జరగాలి. వాళ్ళు చేస్తున్నారు, మేము మాకు వచ్చింది మీనికెళ్ళి అందరం మంచిగా ఉండాలి. మీరు ముందర ఉంటే మేము వెంట వస్తాము, పనులు కూడా చెప్పమంటే చేపిస్తాము. మాకైతే ఏం తెలియదు అంతే. ఇక ఒక్కరికి వచ్చింది ఇక పెద్ద మనుషులు ఏమంటే అదే కారా అని మేము అట్లా అనుకుంటున్నాం. మీదికెళ్ళి వచ్చిన దానికి మనం ఏం చేయలేము. మనం ఊకొని గ్రామంలో ఊకొని మాట్లాడుకుంటే మనం ఓకే, మేము లేకైతే చేపిస్తాం. పనులు కూడా చెప్పమంటే చేపిస్తాం. ఉన్న పైసలు కూడా అక్కడనే పెడతాం. ఏ రోడ్ అన్నా రోడ్ 10 మంది ఊకొని మాట్లాడుకుంటాం. కామారెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజాం సాగర్ ప్రాజెక్టు సందర్శించి నిర్మాణం 100 ఏళ్ల వారసత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రాజెక్టులో మట్టి పురాణం కారణంగా నీళ్ల నిల్వ తగ్గింది. 1972లో రిఫర్ చేసినప్పటికీ కెపాసిటీ తగ్గి ఇప్పుడు 17 టీఎంసీలే వర్షపు నీరు నిల్వ చేయలేక వచ్చే నీరు వెళ్లిపోతుంది. కవిత వెంటనే మట్టి పూరికతో తొలగించి మోడరైజేషన్ రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం ఆలస్యం చేస్తే భవిష్యత్ తరాల కోసం వారసత్వ రక్షణ తీవ్రంగా ప్రభావితం అవుతోంది. జై తెలంగాణ. జుక్కల్ నియోజకవర్గంలో చాలా తక్కువ డైరెక్ట్ గా సాగునీరు ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండింది. నిజాం సాగర్ ఎప్పుడో మన నిజాం రాజు కట్టినా కూడా జుక్కల్ నియోజకవర్గానికి దానివల్ల ప్రయోజనం లేకుండా పోయినటువంటి పరిస్థితి. మరి జుక్కల్లో చెరువులతోనే ఒక 22,000 ఎకరాలు వాడతాయి, కౌలాస్ నాలతో ఒక 9,000 ఎకరాలు వాడతాయి. ఇక లెండి ప్రాజెక్ట్ అంటే మహారాష్ట్రకు మనకు ఉన్న పంచాయతీతోని అది ఏండ్ల తరబడి కాకుండా ఉన్నది. కాబట్టి జుక్కల్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే నాగమడుగు అనేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలి. మంజీరా నది నుంచి నీళ్లు ఎత్తిపోసుకొని దాన్ని పిట్లం చెరువులో వేస్తే దాని నుంచి మొత్తం ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చి చూసిందంతా కూడా నాగమడుగు పంప్ హౌస్, ఇదంతా మంజీరా. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, ఏదైతే పంప్ హౌస్ కట్టాలో అక్కడికి సంబంధించి కేవలం 12 ఎకరాలు అక్వైర్ చేసిరు తప్పితే మిగతా మొత్తం కరకట్ట కట్టడానికి కానీ చెక్ డ్యామ్ కట్టడానికి కానీ దేనికి కూడా కావాల్సినటువంటి మిగతా 200 ఎకరాల భూమి కనీసం ఒక గింజ కూడా ఒక గుంట కూడా అక్వైర్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిండ్రు. అక్కడక్కడ వచ్చి ఇప్పుడు ఇట్లా మొత్తం మనం చూస్తున్నట్టుగా రాళ్ళు అడ్డం పోసిండ్రు. దీంతో చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈ భూముల వల్ల ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్నారో వారి కిందకు ఉన్నటువంటి గ్రామాలు వాళ్ళకి కంప్లీట్ గా నీళ్లు రావనేటటువంటి ఒక భయాందోళనలు రైతుల్లో ఉన్నటువంటి సందర్భం.
మరి అట్లాంటప్పుడు కంప్లీట్గా ఒక డిపిఆర్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఈ డిపిఆర్తో ఏ గ్రామాలు పోతాయి, మరి దీనివల్ల మేము ఎట్లా నష్టపరిహారం చెల్లిస్తాము, ఎట్లా రైతులను ఆదుకుంటాము అనే ఆలోచన కూడా కనీసం ప్రభుత్వానికి లేదు. అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తలేదు. మరి అప్పుడున్న ప్రభుత్వాన్ని తిట్టి వచ్చిన ఈ ప్రభుత్వం అన్న కనీసం ఒకసారి రైతులను పిలిచి ఇది డిపిఆర్, ఇది జుక్కల్లో మన ఉన్నటువంటి ఇరిగేషన్ పరిస్థితి, దీనికోసం మనం ఇట్లా చేద్దాము అని అంటున్నటువంటి దాఖలా కనిపిస్తలేదు. నేను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వడ్డేపల్లి గ్రామానికి రావడం జరిగింది. వడ్డేపల్లి పంప్ హౌస్ని చూసినాం. ఆ పంప్ హౌస్ పనులు కూడా మా కార్యక్రమం ఉంది అంటేనే ఒక 2 రోజుల ముందు క్లీన్ చేసి మళ్ళీ మోటార్లు ఆన్ చేసి స్విచ్లు వేసి నడుస్తున్నది తప్పితే కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. 2 ఈ పంప్ హౌస్ కోసం అని చెప్పి హెవీ వెహికల్స్ నడవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళ రోడ్లు కానీ అన్ని కూడా పాడై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. 3 ఈ భూమి ఏదైతే ఉందో చుట్టుపక్కల కూడా అందరూ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అర్ధెకరం, ఎకరం, పావెకరం ఉన్న రైతులు ఉన్నారు. వాళ్ళ మునిగిపోతే మొన్నటి వానలకు మునిగిపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు వచ్చి రాసుకొని పోయిన తప్పితే ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేదు. సో నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ నేను ఏదైతే వచ్చి చూసినానో మీరు దయచేసి ఒకసారి వచ్చి చూడండి, ఇక్కడ రైతుల దుఃఖం చూడండి. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి. ఏ 9 గ్రామాలకైతే నీళ్లు రావని భయపడతా ఉన్నారో వాటి పరిస్థితి ఏంటిదో కనుక్కోండి. ఇప్పుడు ఈ వడ్డేపల్లి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతున్నటువంటి వారికి ఏం నష్టపరిహారం ఇస్తారో చెప్పండి. ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే ఉంది. ఇంతకుముందు మీరు పంప్ హౌస్ కి తీసుకున్నటువంటి ఎకరానికి 17 లక్షల చొప్పున రైతులు ఒప్పుకొని ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ధరలు పెరిగినాయి. అది తీసుకొని 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు ధరలు పెరిగినాయి. ఇప్పుడు పోయేటటువంటి భూమి ఏదున్నా అయితే 50 లక్షల రూపాయలు ఎకరం ఇవ్వండి, లేదంటే మాకు ఎకరానికి ఎకరం ఇంకో దగ్గర ల్యాండ్ ఇవ్వండి. ఇది రైతులు చేస్తున్న డిమాండ్. మరి మీరు నిజంగానే ప్రాజెక్టు కట్టదలుచుకుంటే, ప్రాజెక్టు పూర్తి చేయదలుచుకుంటే అర్జెంటుగా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి. ఆగమాగం మీకున్న దగ్గర పంప్ హౌస్ కట్టి ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తామంటే కుదరదు. ఎందుకంటే మొత్తం 476 కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు కేవలం 64 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అంటే ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఈ ప్రాజెక్టు ఇంకా 10-12 ఏళ్ళు అయినా కూడా కాదు. ఇచ్చేది ఉంటే ఒకేసారి ఫుల్ బడ్జెట్ ఇవ్వండి, రైతులను కూర్చోబెట్టండి, రైతులకు పెరిగినటువంటి భూములకు అనుగుణంగా ధరలు ఇవ్వండి, భూములు మునిగిపోకుండా చూడండి. అసలే నీళ్ళు రాని వాళ్ళకు నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి. కానీ ఏది చెప్పకుండా మీరు ముందుకు పోతామంటే కరెక్ట్ కాదు. తక్షణం కలెక్టర్ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి, ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. జాగృతి ఇక్కడికి తొలి అడుగుగా వచ్చింది, ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడనే మేము వచ్చి చూసి వెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా కలెక్టర్తో ఫాలోఅప్ చేస్తాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఫాలోఅప్ చేస్తాం. అవసరమైతే రైతులందరం కట్టగట్టుకొని పోయి ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర కూడా పైన ఫాలోఅప్ చేసి ఏదో ఒకటి ఈ ప్రాజెక్ట్ని తేల్చండి, త్వరితగతిన సొల్యూషన్ ఇవ్వండి, ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ డ్రగ్స్ పట్టువేత. గోవా నుంచి డ్రగ్స్ తీసుకుని గచ్చిబౌలి ప్రాంతంలో సరఫరా చేస్తున్న వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిన్న రాత్రి 10:30 గచ్చిబౌలి ఒమేగా ఆసుపత్రి సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో శ్రీకిరెడ్డి పృథ్వీ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 11.27 గ్రాముల డ్రై గన్ ఎక్స్టీసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో పృథ్వీ ఈ డ్రగ్స్ ను గోవా నుంచి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించడానికి తెచ్చినట్లు వెల్లడించారు. రాయదుర్గం పోలీసులు NDPS చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాంతీయుల భద్రత కోసం పోలీసు విభాగం అంతరాయాలు లేకుండా తగిన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అప్పటి వరకు పోలీసులు పూర్తి సమగ్రత నిందితుడి ఆస్తులను, కమ్యూనికేషన్ సాధనాలను పరిశీలిస్తున్నారు. ఇది రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మాదక ద్రవ్యాలపై పోలీసులు తీసుకున్న కీలక చర్యలలో ఒకటిగా నిలిచింది. ప్రశ్నలుంటే సమీప పోలీస్ స్టేషన్లకు చేరుకుని సమాచారం పొందవచ్చు. ఇలా మాదక ద్రవ్యాల వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకోవడం సామాన్య ప్రజల భద్రతకు ముఖ్యమని అధికారులు గుర్తు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు చక్రి టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం.
ట్రాఫిక్ క్రమశిక్షణ బలోపేతం కోసం వాహన తనిఖీలు విస్తృతంగా సిఐ సత్యనారాయణ సూచనలతో ప్రజలకు అవగాహన. భూమి వివాదం కారణంగా చెట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కలెక్టరేట్ గేట్లపై ఆత్మహత్య ప్రయత్నం, పోలీసులు తప్పించారు. మాజీ సర్పంచ్ చాడు చక్రవర్తి నూతన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో అభ్యర్థిగా ముందుకు. సీసీ రోడ్లు, స్కూల్ భవనాలు అభివృద్ధి. అమీర్పేటలోని ఇంటిలో వాషింగ్ మిషన్ భారీగా పేలుడు, కుటుంబ సభ్యులు భయాందోళన, పెద్ద ప్రమాదం తప్పింది. మరియు గుమ్మడిదల మండలాల్లో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం, అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధం. ఐబొమ్మ రవి మాస్క్, ఐపీఎల్ మరియు బెట్టింగ్ యాప్ లావాదేవీల కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకుని విచారణ. అయ్యప్ప మాల వివాదం, డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తల అరెస్ట్, పోలీసుల తోపులాటలో కొంతమందికి స్వల్ప గాయాలు. మంతన్గౌడ్ గ్రామంలో ఎస్టీ రిజర్వ్ సర్పంచ్ పదవికి ఒక్క కుటుంబం ఆధిపత్యం, వార్డు మెంబర్లుగా భార్యాభర్తలు పోటీ.